యాక్షన్ ఇండియా సంఘం పరిశుద్ధ ఆంధ్రేయ మహాదేవాలయం సారథ్యములో మీకు అందిస్తున్నటువంటి ఈ ఆరాధనకు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ యొక్క ఆరాధన, ఈ ధ్యానం మన జీవితాలలో ఆధ్యాత్మిక ప్రకల్పనలు కలిగించాలని, ఒక పారమార్థికమైనటువంటి విప్లవంతో మనం పరిపక్వం కావాలని ఆశిస్తూ నా తరపున, నాయకుల తరపున మిమ్మలను స్వాగతిస్తున్నాను. ఎంత పాపినైనను యేసు చేర్చుకొనును, మంచుని సువార్తను అంతటా చాటించుడి. హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, కంచు ప్రకటించుడి. నిన్నుగా క్షమాపణ, పూర్ణ సమాధానము, ఎంత పాపినైనను నిచ్చి చేర్చుకొనును. హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, కంచు ప్రకటించుడి. తన దివ్య శిల్వచే తీసి పాప శాపము నన్పవిత్రపరచెను, నాకు హాయినిచ్చెను. హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, కంచు ప్రకటించుడి. ఘోర పాపినైనను నన్ను చేర్చుకొనును, పూర్ణ శుద్ధినిచ్చును, స్వర్గమందు చేర్చును. హల్లెలూయా హల్లెలూయా, ఎంత పాపినైనను యేసు చేర్చుకొనునా, కంచు ప్రకటించుడి. ఈ ఆదివారమునకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము, సువార్త భాగము పరిశుద్ధ మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనము నుండి 26వ వచనం వరకు రాయబడిన దేవుని వాక్యము విందము. పరిశుద్ధ మార్కు సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి ప్రారంభము. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున వారు పస్కా పశువును వధించున్నప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయన నడుగగా, ఆయన, మీరు పట్టణములోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కొండ మోయిచున్న ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును, వాని వెంటపోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు
నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి నేనా అని ఒకని తర్వాత ఒకడు అడుగసాగిరి. అందుకైన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడబోచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలనెను. వారు భోజనము చేయుచుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమైన అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో క్రొత్తదిగా ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆయన అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఇంతటితో సువార్త పాఠము సరి. యేసునామామృతం సేవించెదం అనుదినం. యేసునామామృతం సేవించెదం అనుదినం. తేనె కన్న బహు తీయనైన ప్రభు యేసునామామృతం. తేనె కన్న బహు తీయనైన ప్రభు యేసునామామృతం. యేసునామామృతం సేవించెదం అనుదినం. యేసునామామృతం సేవించెదం అనుదినం. యేసు 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 యేసు. యేసు దేహాన్నము తన రుధిర పానీయము కలసి సేవించెదం చిరజీవవరముందెదం. యేసు దేహానము తన రుధిర పానీయము కలసి సేవించెదం
వెదకిన దొరకున అమృతము, నమ్మిన వారికి అది సొంతము. వెదకిన దొరకున అమృతము, నమ్మిన వారికి అది సొంతము. అమృతం సేవించెదం ప్రభు యేసు నామామృతం. అమృతం సేవించెదం ప్రభు యేసు నామామృతం. యేసు నామామృతం సేవించెదం అనుదినం. యేసు నామామృతం సేవించెదం అనుదినం. యేసు 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 యేసు. యేసునామ స్మరణం సకల పాపహరణం, స్వస్థతా బంధనం, ప్రశాంత సుఖ జీవనం. యేసు నామ స్మరణం సకల పాపహరణం, స్వస్థతా బంధనం, ప్రశాంత సుఖ జీవనం. క్రైస్తవ జనమా సేవించుమా, ఈ శుభవార్తను ప్రకటించుమా. క్రైస్తవ జనమా సేవించుమా, ఈ శుభవార్తను ప్రకటించుమా. అమృతం సేవించెదం ప్రభు యేసు నామామృతం. అమృతం సేవించెదం ప్రభు యేసు నామామృతం. యేసు నామామృతం సేవించెదం అనుదినం. యేసు నామామృతం సేవించెదం అనుదినం. తేనె కన్న బహు తీయనైన ప్రభు యేసు నామామృతం. తేనె కన్న బహు తీయనైన ప్రభు యేసు నామామృతం. యేసు నామామృతం సేవించెదం అనుదినం. యేసు నామామృతం సేవించెదం అనుదినం. యేసు 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 యేసు. మా కొరకు ప్రాణం పెట్టినటువంటి రక్షకుడా యేసయ్య, ప్రతి ఒక్కరి పాప ప్రక్షాళనం కొరకు ప్రాణదానం చేసినటువంటి మా ప్రభువా, ఆ యజ్ఞానికి, ఆ విశ్వ ప్రక్రియకు రక్షణార్థమైన విమోచనార్థమైనటువంటి
ఆ దైవ క్రియకు గుర్తుగా మీరు సంస్థాపించినటువంటి ప్రభు భోజన ఆధ్యాత్మిక ప్రక్రియ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, దాని యొక్క అర్థం, దాని యొక్క అనుభవం, ఆ పారమార్థికమైనటువంటి ప్రక్రియ యొక్క ప్రవచనం మాకు అర్థమగునట్లుగా చేయమని ప్రభువా, నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుము, నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసయ్య పుణ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. దక్షిణ ఇండియా సంఘ పంచాంగం ప్రకారము ఈ దినమున ఇవ్వబడినటువంటి అంశం పరిశుద్ధ యూకరిస్ట్ సంస్కారం. హోలీ యూకరిస్ట్ యాజ్ అ సాక్రమెంట్. ఇది చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం. యేసయ్య విశ్వాస పరిధిలో కీలకమైనటువంటి ప్రక్రియ, ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక సంస్కారాన్ని యేసయ్య ఆయన యొక్క బలిదానమునకు గుర్తుగా ప్రారంభించినటువంటి ఈ ఉత్కృష్టమైనటువంటి ప్రబోధాత్మకమైనటువంటి జీవితాలలో ఒక ఆధ్యాత్మికతను, పారలౌకికమైనటువంటి సంస్కృతిని స్థాపించగలిగినటువంటి దేవుడు మానవుని కొరకు చేసినటువంటి ఆ ప్రేమ సంహితమైనటువంటి విమోచన కార్యానికి గుర్తుగా ఆయన సంస్థాపించినటువంటి సంస్కార ఆరాధన, ఇది క్రైస్తవ విశ్వాసానికి పట్టుకొమ్మ. దేవుని బిడ్డలారా, యేసయ్య రెండు విషయాలను చాలా నిర్దిష్టముగా చెప్పినట్లు మనము గ్రంథములో చూడగలం. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు. మీరు ఒకటి జ్ఞాపకము చేసుకోవాలా. అది జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రభురాత్రి భోజన సంస్కారం. కాబట్టి ఆయన విమోచనార్థమైనటువంటి మరణాన్ని విశ్వ కళ్యాణార్థం చేసినటువంటి పుణ్య కార్యాన్ని మన యొక్క జ్ఞప్తి ప్రపంచంలో ఆయన రాకడ వరకు జ్ఞాపకముంచుకునేటటువంటి రీతిలో మనము చేయవలసినటువంటి ఈ సంస్కారం ఏంటంటే ప్రభురాత్రి భోజన సంస్కారం. ఇది ఒక సంస్మరణ భోజనం. అంటే ఏంటన్నమాట, జ్ఞాపకము చేసుకునేటటువంటి పస్కా, ఒక నూతనమైన విధానములో ఆ పస్కా పండుగను జ్ఞాపకము చేసుకునేటటువంటి వ్యవస్థను నవీనపరచి, ఒక నూతనమైనటువంటి అధ్యాయాన్ని తెరచి, ఒక నూతనమైనటువంటి భాష్యమిచ్చి, ఒక నూతనమైనటువంటి దైవ కార్య సంహితమైనటువంటి ఈ ప్రక్రియను ఒక వ్యవస్థగా విశ్వాసులకు అనుదినము చేయమని, అనుదినము ఈ ప్రక్రియ చేయుటలో
ఆయన చేసినటువంటి రక్షణార్థమైనటువంటి కార్యమును జ్ఞాపకము తెచ్చుకొనుటకు ఒక సంస్మరణగా చేయవలసినటువంటి కార్యముగా మనము ఈ ప్రభురాత్రి భోజనం. రెండవది రిమెంబరింగ్ యాక్ట్, అంటే జ్ఞాపకార్థముగా దేవుడు ఈ మానవ లోకానికి దేవుడు ఎడబాసినటువంటి, దేవుడు అంతర్ధానమైనటువంటి, దేవునికి ప్రాముఖ్యత లేనటువంటి, మానవ బ్రతుకు పాపపంకిలమైపోయినటువంటి ఈ యొక్క పరిస్థితులలో దేవుడు మానవుణ్ణి ఎంత లోతులో ప్రేమించాడో ఆ యొక్క నిర్వచనం యేసుక్రీస్తు యొక్క శిలువ యాగములో నిర్వచించబడినటువంటిది మాట. రిమెంబరింగ్ యాక్ట్, రిమెంబరింగ్ గాడ్స్ సేవింగ్ యాక్ట్, విమోచనార్థమైనటువంటి యేసు ఈ లోకములో చేసినటువంటి ఆ శిలువ యాగాన్ని మనము ఈ కార్యము ద్వారా, ఈ సంస్కారము ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఏమన్నాడంటే, నేను తిరిగి వచ్చే వరకు ఈ ప్రక్రియను, ఈ సంస్కారమును మీరు చేయాలి. ఎ పర్పెచువల్ యాక్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ ఆఫ్ గాడ్, ది ఫెయిత్ కమ్యూనిటీ, విశ్వాస సమూహము ఆయన రాకడ పర్యంతరము చేయవలసినటువంటి కార్యం ఏంటంటే ఈ ప్రభురాత్రి భోజనంలో పాలు పొందటం. ది టేబుల్ ఆఫ్ ది లార్డ్, దేవుని యొక్క బల, ది మీల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, దేవుడు ప్రసాదించినటువంటి ఆ ఆధ్యాత్మికమైన ప్రసాదం మనము తీసుకుంటున్నాం అన్నమాట. యేసుక్రీస్తు ఆయన శిలువ మరణములో మనము దేవుని ఆ రక్షణ ప్రసాదాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే రిమెంబరెన్స్ అనేది చాలా ముఖ్యం. యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి ఈ యాగాన్ని, యజ్ఞాన్ని, ఈ పుణ్య కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటం వలన మన జీవితాలు పునీతమవుతాయి. పుణ్యం మనకు వస్తుంది, విముక్తి మనకు వస్తుంది, విమోచన అనుభవం మనకు వస్తుంది, మనకి విడుదల వస్తుంది. పాపం మీద విడుదల, సైతాను మీద విడుదల, పాప క్రియలను అణచివేసే శక్తి మనకి యేసయ్య యొక్క శిలువ యాగము ద్వారా, ప్రాణదానము ద్వారా, ఆయన యొక్క త్యాగపూరితమైనటువంటి ఈ విశిష్టమైన విమోచన కార్యము ద్వారా మనము ఆ యొక్క అనుభవంలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి అనేక చోట్ల మనం చూసేది ఏంటంటే జ్ఞాపకార్థముగా చేసేటటువంటిది మాత్రం. అలా చేసుకున్నట్టులో నువ్వు చేసేటటువంటి గొప్ప అనుభవంలోనికి నీవు వెళ్తున్నావు అన్నమాట. యు ఆర్ ఎంటరింగ్ ఎ న్యూ కైండ్ ఆఫ్ బీయింగ్ టు బీయింగ్. అంటే ఏంటన్నమాట, జ్ఞాపకములో నీవు ఒక అన్యోన్యతలోనికి ప్రవేశిస్తున్నావు అన్నమాట. పాలు పొందుట ద్వారా ఈ యొక్క భోజనములో, ప్రభురాత్రి భోజనములో నీవు పాలు పొందుట వలన, దానిని జ్ఞాపకము చేసుకొనుట వలన నీవు పొందేటటువంటి గొప్ప అనుభవం ఏంటంటే
నీవు దేవుని చేసినటువంటి ఆ యాగములో పాలు పొందుట అంటే ఏంటన్నమాట, దేవునితో సంభోగము అయ్యేటటువంటి ఆ గొప్ప అనుభవములోనికి వెళుతున్నాం అన్నమాట. ది కమ్యూనియన్ విత్ గాడ్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ది హోలీ సాక్రమెంట్స్. దిస్ ఈజ్ అ సాక్రమెంటల్ పార్టిసిపేషన్. ఒక పవిత్రమైనటువంటి జ్ఞాపకముతో కూడినటువంటి పాలు పొందులు అనేటటువంటి ఆ పారలౌకికమైనటువంటి ఆ అనుభవం చాలా గొప్పది. అది ఇచ్చేటటువంటి ఆ పరిపక్వమైనటువంటి విడుదలతో కూడినటువంటి ఆ గొప్ప రక్షణ క్రియ నీలో జరుగుతున్నప్పుడు దాని యొక్క ఉన్నతమైనటువంటి అనుభవం ఏంటో తెలుసా? యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది వెరీ బీయింగ్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా దేవునిలో, ఆ త్రిత్వ దేవునిలో పాలు పొందేటటువంటి ఒక అన్యోన్యత, దైవ అన్యోన్యత, దైవ లీనమైపోయేటటువంటి అనుభవం, ఆ యేసుక్రీస్తు చేసినటువంటి ఆ పుణ్య కార్యములో మునిగిపోవటం ద్వారా దేవునిలోనికి వెళ్ళిపోవటం జరిగేటటువంటి కార్యము గనుక అది చాలా గొప్ప ఆవశ్యకతతో కూడినటువంటి ఆహ్వానించేటటువంటి కార్యం. కాబట్టి కమ్యూనియన్ ఇన్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇన్ ది బాడీ and the being of Christ. That's a unique experience of every believer, the believing community. యేసును నమ్మేటటువంటి, యేసుక్రీస్తు ప్రసాదించేటటువంటి ఆ రక్షణ అనుభవం కలిగినటువంటి వారందరూ ఈ యొక్క ప్రభు రాత్రి భోజనములో పాలు పొందేటటువంటి ఆ మర్మయుక్తమైనటువంటి అనుభవం చాలా గొప్పది. ఎందుకంటే అది దేవునిలో యేసుక్రీస్తు ద్వారా లీనమైపోయేటటువంటి అనుభవం. దేవునితో సహవాసములో, సఖ్యతలో ఆ ఉన్నతమైనటువంటి ఆ పరిపక్వమైనటువంటి పారమార్థికతను పొందేటటువంటి అనుభవంగా మనము దానిని అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరత. ఇలాగ చేయటం వల్ల ఈ ప్రభురాత్రి భోజనములో హోలీ కమ్యూనియన్ అంటాం. కమ్యూనియన్ అంటే ఏంటన్నమాట, దేవునిలో మనము దేవునితో ఐక్యపరచబడుతున్నావు, దేవునిలో నిన్ను నీవు ఐక్యపరుచుకుంటున్నావు. అంతేకాకుండా దేవుని యొక్క సహవాసములోనికి వెళుతున్నావు అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది ఫెలోషిప్ ఆఫ్ గాడ్, ది ఎక్స్పీరియన్సింగ్ ది యూనిటీ విత్ గాడ్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ది హోలీ కమ్యూనియన్. ఈ సమభక్తములో పాలు పొందుట, దేవునిలో సహవాసములోనికి వెళ్ళటం, దేవుని సఖ్యతలోనికి వెళ్ళటం, దేవుని యొక్క ఆ తత్వములోనికి, మూర్తిత్వములోనికి ప్రవేశించేటటువంటి గొప్ప అనుభవం ఈ జ్ఞాపకములో ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఈ ఫెలోషిప్ అనేది చాలా ముఖ్యం, అండ్ షేరింగ్ అనేది చాలా ముఖ్యం. సహవాసము, దేవునితో సహవాసం, తోటి వ్యక్తితో సహవాసం, దేవునితో సఖ్యత, తోటి వ్యక్తితో సఖ్యత, ది కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ కమ్యూనిటీ అనేటటువంటిది ఏంటంటే ఆ సహవాసములో ఉండేటటువంటి, సంఘములో ఉండేటటువంటి సహవాసం, ఆ సహవాసములో వికసించేటటువంటిది, ఆ సహవాసములో విచ్చుకునేటటువంటిది ఏంటంటే ఐక్యత, క్రీస్తులో ఐక్యత, ది బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాం మనం.
సంఘాన్ని. కాబట్టి దేవుని బిడ్డలారా, వన్ బాడీ, వన్నెస్, ది యూనిటీ ఈజ్ వన్నెస్, డిఫైనింగ్ వన్నెస్. దేవుని బిడ్డలారా, ఇది మనకి కలిగితే ఆయన చేసినటువంటి, ప్రారంభించినటువంటి ఈ యొక్క సంస్కార ప్రక్రియలో మనకు రావలసినటువంటి ఆ ఐక్యత, దేవునిలో ఐక్యత, మనకు రావలసినటువంటి దేవునితో సహవాసం, అంతేకాకుండా ఈ దేవుని యొక్క సంఘం అనేటటువంటి ఈ శరీరములో ఉండవలసినటువంటి ఆ సహవాసం, ఆ సఖ్యత, ఆధ్యాత్మిక అన్యోన్యత ఉంటే అది చాలా గొప్ప అనుభవం. ది రిమెంబరింగ్ ఈజ్ రీడిఫైనింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. And the power of remembrance and memory gives us and breeds us a new unity and union with God. అందుకే యేసు ప్రభు చెప్పాడు, జ్ఞాపకం చేసుకో. నీవు జ్ఞాపకము చేసుకునే కొలది దేవునిలో నీవు ఎదుగుతావు. దేవుని చేసిన కార్యములో ఆ లోతైనటువంటి అనుభవాన్ని నీ సొంతం చేసుకుంటావు. దేవుని రూపం, దేవుని స్వభావం నీలో అది పరిపక్వమవుతుంది, ఫలిస్తుంది. దేవుని బిడ్డలారా, అది మనకి జ్ఞాపకం చేసుకోవాలా. యేసయ్య అన్నాడు, ఆయన ఈ గిన్నెను ఎత్తి ఏమన్నాడంటే, ఆయన ఇది నా శరీరం అనెను కదా. ఆయన రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నిబంధన విషయమై. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ యాక్ట్ ఆఫ్ రిమెంబరెన్స్, ఇట్ ఈజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ గాడ్స్ న్యూ కవనెంట్. ప్రభురాత్రి భోజనం అనేది ఒక దేవుడు యేసుక్రీస్తులో చేసినటువంటి నూతన నిబంధన కార్యం. ఇక్కడ ఇది నిబంధన విషయమై, కానీ ప్రాచీన ప్రతులలో క్రొత్త నిబంధన విషయమై అని ఉంటుంది కదా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లూకా ఒక్కడే ఈ మాట యేసుక్రీస్తు ప్రభు అన్నట్లు చెప్తాడనమాట. లూకా సువార్త 22వ అధ్యాయం 20వ వచనంలో ఇది క్రొత్త నిబంధన అంటాడు యేసుక్రీస్తు ప్రభు. ఎ న్యూ కవనెంట్. యేసయ్య ఇది ఫస్ట్ టైం, మొదటిసారి అన్నాడన్నమాట. ఇంకెక్కడ అన్నట్లు మనకి కనిపించదు. క్రొత్త నిబంధన అంటే ఏంటన్నమాట, పాత నిబంధన యొక్క సంపూర్ణత, పాత నిబంధన యొక్క సారూప్యతలో ఆయన ఒక క్రొత్త నిర్వచనం ఇచ్చినట్లుగా. పాత నిబంధనను కొట్టివేశాడు అని నేను చెప్పను, కానీ పాత నిబంధన యొక్క సంపూర్ణమైనటువంటి రీతిలో యేసుక్రీస్తులో ఒక నూతన నిబంధన కార్యమును దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన రొట్టెను పట్టుకొని దానిని విరిచి, ఈ నిబంధన ఏంటంటే దేవుడు విరువబడినటువంటి ఆ యొక్క కార్యం మనకి కళ్ళ ముందు వస్తుందన్నమాట. ది బ్రూయిస్డ్ గాడ్, ది బ్రోకెన్ గాడ్, ది పియర్స్ గాడ్, ది సఫరింగ్ గాడ్
ఆయన రొట్టెలో పట్టుకున్నాం, ఎందుకంటే ఆయన సర్వ మానవాళి కొరకు చేసినటువంటి ఈ యాగములో ఆయనకు అనుభవం ఏంటంటే మానవాళి కొరకు ఆయన శరీరము దున్నబడినట్లుగా మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ద బ్రోకెన్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ది పెయిన్ ఆఫ్ గాడ్ అండ్ ది సఫరింగ్ ఆఫ్ గాడ్, enactment of God's love. దేవుని బిడ్డలారా, ఆయన విరిచి దాని వారికి ఇచ్చాడు. అంటే ఏంటన్నమాట, ఆయన విరువబడినటువంటి ఆ గొప్ప విశ్వ దైవ ఆ కార్యమును, రక్షణ కార్యము దేవుడే విరిగిపోయినటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోయాడనమాట. ఆయన యొక్క వీపు చారలుగా తయారైపోయినటువంటి మాట. ఆయన శరీరం అంతా గాయములతో నిండిపోయినదన్నమాట. ఆయన పొందిన గాయములు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇది చేస్తున్నామంటే ఈ యొక్క నిబంధనలో మనం గుర్తించుకోవలసినటువంటి కార్యం ఏంటంటే ది బ్రోకెన్ గాడ్. ఇది సువార్త యొక్క విశిష్టత. ది బ్రోకెన్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ది పోరింగ్ ఆఫ్ గాడ్ రెండు ఉన్నాయి. ఆయన శరీరము, విరువబడిన శరీరం ఎత్తాడు. రెండవది, ఒక గిన్నెను పట్టుకుని దాన్ని స్తోత్రము చేసి ఇది పాప పరిహార్థమై పోయబడినటువంటి నా రక్తం అన్నమాట. సో ఈ నిబంధన దేని ద్వారా చేశాడు? ఏ నిబంధన చేశాడు? ఇది దేవునికి మానవునికి చేయబడినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఏమంటాము అగ్రిమెంట్ ఫర్ ఎ న్యూ లైఫ్. ఒక కొత్త జీవితము కొరకు దేవుడు చేసినటువంటి ఒక నిబంధనాయుక్తమైనటువంటి, అందుకే మనం ఏమంటామంటే నిబంధన జనులము, కవనెంటల్ పీపుల్ ఆఫ్ గాడ్స్ కవనెంట్. ఆ కవనెంట్లో ఏముందంటే విరువబడినటువంటి దేవుణ్ణి మనం చూస్తాం. మానవాళి కొరకు పొడవబడినటువంటి దేవుణ్ణి చూస్తాం. మానవాళి కొరకు గాయపడినటువంటి దేవుణ్ణి చూస్తాం. మానవాళి కొరకు రక్తశక్తమైనటువంటి దేవుణ్ణి చూస్తాం దీంట్లో. దాని ద్వారా దేవుడు మానవునితో ఆ యొక్క నిబంధన చేసుకున్నాడనమాట. ఆ సంబంధం ఏర్పాటైంది, ఆ సమాధానాన్ని పొందించాడు. ఆ లోకముతో, ఆ దేవునితో సమాధాన సంయుక్తమైనటువంటి ఈ యొక్క సంస్కారము ద్వారా దేవుడు ఒక గొప్ప అనుభవంలోనికి మానవుణ్ణి తీసుకెళ్ళాడనమాట. మనం పాలు పొందుతున్నాం. ఏం పొందుతున్నాం? విరువబడిన దేవుణ్ణి మనం తీసుకున్నట్టుగా నీవు ఆ యొక్క రొట్టెను తీసుకుంటున్నాం, కానీ అది జ్ఞాపకం చేసుకుంటున్నావేమో కానీ నీవు దేవుని కొరకు విరవబడకపోతే అది ఒక ఆచారం అవుతుంది. ది బ్రోకెన్నెస్ ఆఫ్ గాడ్ మస్ట్ లీడ్ ఎవ్రీ పర్సన్ టు బ్రోకెన్ లైఫ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని కొరకు విరవబడినటువంటి అనుభవంలోనికి నీవు వెళ్ళాలా. దేవుని కొరకు, ఆయన కొరకు శ్రమ పడేటటువంటి అనుభవంలోనికి వెళ్ళాలా. ది బ్రోకెన్నెస్ ఆఫ్ లైఫ్, ఇది లేకపోతే ఎందుకంటే నీవు ఈ యొక్క ప్రభురాత్రి భోజనంలో విరువబడినటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం. ఆ దేవుణ్ణి, విరువబడినటువంటి క్రీస్తుని మనం చూస్తున్నాం. ఏ అనుభవానికి తీసుకెళ్ళాలంటే దేవుని కొరకు విరువబడినటువంటి అనుభవానికి నేను తీసుకెళ్ళాలి.
అనుభవంలోకి వెళ్తుందా? దేవుని కొరకు లోకముతో మనము వేరుపరచబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళాలా? పాపముతో సంబంధము లేనటువంటి జీవితానికి మనం ప్రవేశించాలా? దేవుని కొరకు ఆ గొప్ప ఆ శిలువ అనుభవంలోనికి నీ వెళ్ళాలా? పౌలు అంటాడు, దేవుని యొక్క ఆ గొప్ప అనుభవాన్ని పొందటానికి ఆయన యొక్క శ్రమలో నేను పాలు పొందు నిమిత్తము అంటాడు. ఈజ్ ఎ పార్టిసిపేషన్ ఇన్ ది సఫరింగ్ ఆఫ్ గాడ్, రెడీ టు బ్రోకెన్ యువర్ లైఫ్. దేవుని కొరకు విరువబడినటువంటి బలియే దేవునికి ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగినటువంటి మనస్సు నీ జీవితంలో లేకపోతే విరువబడినటువంటి ఆ యొక్క శరీరాన్ని నీవు పాలు పొందటం ద్వారా నీవు అది నేర్చుకోవాలా? పాపములో మునిగిపోయిన నీవు నీ యొక్క దేవుని బిడ్డలారా, ఆ విరిగిన మనస్సు మనకి రాకపోతే ఇది ఒక ఆచారం. ఆ నలిగినటువంటి హృదయం నీకు రాకపోతే అది ఒక ఆచారం. రెండవది, ఆయన పోయబడ్డాడు. ది బ్లడ్, పోయబడినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలా? దేవుని బిడ్డలారా, ఇట్స్ వెరీ కాస్ట్లీ క్లెన్జింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన రక్తములో చేసేది ఏంటంటే, రక్తాన్ని దేనికి ఉపయోగిస్తారంటే ఇట్స్ ఎ క్లెన్జింగ్. గాడ్ రక్త ప్రోక్షణం, పాప విమోచనం. దేవుని శరీరం అది విరువబడినది, పోయబడినది అంటే మన యొక్క ఒక క్రొత్త స్వరూపం, పోగొట్టుకున్న స్వరూపాన్ని ఇవ్వటానికి దేవుడు చేసినటువంటి ఈ యొక్క యాగములో పోయబడినటువంటి అనుభవం. ఆయన ఆ యొక్క గిన్నెను ఎత్తి పట్టుకుని దాని స్తోత్రము చేసి వారికిచ్చి వారందరూ దానిలో త్రాగినప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. అంటే పాప విమోచన కొరకు చిందించబడినటువంటి దైవ రక్తం అది. ఈ రక్తము నిన్ను శుద్ధీకరిస్తుంది, పవిత్రీకరిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పాప రహితం చేస్తుంది, పాపము మీద శక్తినిస్తుంది. పాపలోకములో దేవుని కొరకు నిలబడేటటువంటి ఆ యొక్క ధైర్యము, ఆ విశ్వాస పటిమ, ఆ యొక్క క్రియాత్మకత నీకు ఇస్తుందనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. చాలామంది నీళ్ళల్లో మునుగుతాం, నదుల్లో మునుగుతాం. అది తప్పే నేను అంటలా. అవి ఏం చేస్తాయి అంటే దానిని మనల్ని శుద్ధీకరిస్తాయి. అంటే పవిత్రమైన జలంలో మునగటం వలన మన జీవితాలు పవిత్రీకరించబడతాయి అనేటటువంటి విషయం. కానీ ఇక్కడ దేవుడు చేస్తున్నాడు నీళ్లు కాదది, దేవుని రక్తం. ఇట్ ఈజ్ అ లైఫ్. బ్లడ్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ లైఫ్. అంటే దేవుని యొక్క రక్త ప్రోక్షణ, రక్త దానం దేని కొరకంటే నీకు నూతన జీవం ఇవ్వటానికి, పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రాణాన్ని నీకు ఇచ్చి దేవుని యొక్క జీవితాన్ని సంస్కరించి, దేవుని యొక్క ఆ యొక్క నూతన జీవితాన్ని దేవుని కొరకు సంస్థాపించి, దేవుని బిడ్డలారా, లైఫ్ గివింగ్, గాడ్స్ బ్లడ్ ఈజ్ లైఫ్ గివింగ్ బ్లడ్. ఎప్పుడైతే పాపం చేసామో మనం చచ్చిపోయామన్నమాట. దేవుడు బ్రతికించటానికి ఆయన ప్రాణదానం చేసి ఆయన రక్తము చిందించినట్లుగా మనం చూస్తున్నాం. రెసిస్ట్ పెయిన్, రెసిస్ట్ సఫరింగ్, రెసిస్ట్ మొక్కరీ. ఎందుకో తెలుసా? అంటే నువ్వు తట్టుకునేటటువంటి శక్తి
ఈ శిలువ శక్తి ఎందుకో తెలుసా? రక్షణార్థమైనటువంటి శక్తి అది. కాబట్టే దీనిలో పాలు పొందమన్నాడు. రెండవది, ఇది చేయటం వల్ల ఇంకో మూడవ విషయము కూడా ఏంటంటే, యేసయ్య చెప్పినది దీనిలో పాలు పొందటం అనేది ఒక ప్రచురణ కార్యముగా ఆయన అభివర్ణించాడు. ఏ ప్రొక్లమేటరీ ఎంటర్ప్రైజ్. ఏమిటంటే ఈ యొక్క సంస్కారం అనేది దేవునిలో మరణాన్ని యేసయ్య ఆ యొక్క మరణించినటువంటి, అంటే ప్రాణదానం చేసినటువంటి ఆ దానిని నీవు ప్రచురం చేస్తున్నావు. అంతేకాదు, ప్రకటించేది ఆ శిలువ సువార్తను మాత్రమే కాదు కానీ, రక్షణ సువార్తను మాత్రమే కాదు కానీ, ఆయన రెండవ రాకడ వరకు అది చేయాలంటే యు ఆర్ గివింగ్ ఏ హోప్ టు ది వరల్డ్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ది హోలీ కమ్యూనియన్. ఈ యొక్క సమభాక్తములో, ఈ ప్రభురాత్రి భోజనములో నీవు పాలు పొందుటను వలన నీవు ఒకటి ప్రకటిస్తున్నావు. ఏంటంటే దేవుడు మరలా తిరిగి వస్తాడు, ఆయన రాజ్యాన్ని సంస్థాపించుతాడు. ఆయన ఎందుకన్నాడంటే, ఆ యేసుక్రీస్తు అన్నాడు, నేను తిరుగు వచ్చేంత వరకు, నా రాకడ వరకు, అంటిల్ హీస్ కమింగ్, నీవు దీన్ని చేయాలా, దీన్ని ప్రకటించాలా. అంటే ఏంటన్నమాట, ఆయన మరలా తిరిగి వస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యాన్ని సంస్థాపించట కొరకు. ఒకటైతే జరిగిన కార్యం, దైవ కార్యాన్ని ప్రకటిస్తే రాబోయేటటువంటి రాజ్యాన్ని కూడా నీవు ప్రకటిస్తున్నావు అన్నమాట. ది బ్లెండింగ్ ఆఫ్ ది salvation, act of salvation and the anticipation of the kingdom of God through participation in the Holy Communion. ఎంత గొప్ప మర్మయుక్తమైనటువంటిది మనం చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, నేను చివరిగా చెప్పేటటువంటిది ఏంటంటే, ఈ గొప్ప సంస్కారంలో నీవు పాలు పొందుతున్నావంటే దేవుడు సమ్మతించేటటువంటి ఆ అనుభవం నీకు కావాలా. చాలామంది ఇది లైట్గా తీసుకుంటున్నారు. దెర్ ఈజ్ నో సీరియస్నెస్ in the taking of God's holy communion. వాక్యము ఎంత సీరియస్నెస్ కోరుతుందో తెలుసా? నీకు అర్థమవుతుందా? 1 కొరింథీయుల 11వ అధ్యాయం 1 కొరింథీయుల 1వ అధ్యాయం 25, 26, 27 వచనములలో మనం చూస్తే అయోగ్యమైనటువంటి రీతిలో మనము దీనిలో పాలు పొందకూడదు. unworthy manner, participating in an unworthy manner, this is very dangerous. చాలామంది ఏంటంటే ఒక ఆచారం చేసేసి, ఒక అర్హత కొరకు, ఒక సభ్యత్వం కొరకు పాలు పొందేటటువంటి ఆ యొక్క అవాంఛనీయమైనటువంటి అవగాహన ఉంది. రావలసిన అవగాహన మనం రాబట్టుకోవాలా, అనుభవంలో తెచ్చుకోవాలా. మనము అయోగ్యమైనటువంటి రీతిలో మనం దీనిలో పాలు పొందితే యేసయ్య ఏమన్నాడు తెలుసా? దిస్ ఈజ్ ఎ కప్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇది దీవించబడినటువంటి పాత్ర, ఇది దీవించబడినటువంటి శరీరం, ఇది దీవించబడినటువంటి పాత్ర. నీవు అయోగ్యమైనటువంటి రీతిలో సిద్ధపాటు లేకుండా తీసుకుంటే నీకు దీవెన బదులు శాపం వస్తుంది, దేవుని తీర్పు వస్తుంది. ది కప్ ఆఫ్ బ్లెస్సింగ్ విల్ టర్న్ ఇంటూ ఎ కప్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ పనిష్మెంట్. ప్రతి ఒక్కరూ సిద్ధపడాలా, ప్రతి ఒక్కరూ సరైన రీతిలో దీన్ని చూడాలా, సరైన రీతిలో వాక్య ప్రకారం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని యొక్క విరిగినటువంటి అనుభవాన్ని, దేవుని యొక్క పోయబడినటువంటి అనుభవాన్ని నీ కొరకు, నిన్ను కొనినటువంటి ఆ పుణ్య కార్యమును నీవు సరిగా అర్థం చేసుకుని దేవుని కొరకు విరవబడటానికి, దేవుని కొరకు
పోయబడటానికి నీవు సంసిద్ధుడవై దానిని పునీతపరుచుకోవటానికి, పునర్జీవింపచేసుకోవటానికి, దానిని పరిపక్వం చేసుకోవటానికి పాలు పొందాలి. కానీ ఒక ఆచారములాగా, ఒక అర్హత కొరకు, సభ్యత్వం కొరకు, గుర్తింపు కొరకు నీవు చేస్తే శాపగ్రస్తుడవుతావు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దీంట్లో ఏమని చాలామంది 30వ వచనంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, చాలామంది బలహీనులైలి, చాలామంది జబ్బు పడిరి, కొందరు చనిపోయిరి. భయపెట్టడానికి నేను చెప్తున్నా, దేవుని వాక్యం చెప్తుంది. సిద్ధపాటు లేని సంస్కారంలో పాలు పొందేవారు ఎలా అవుతారంటే, చాలామంది బలహీనులు అవుతారంట, చాలామంది జబ్బుతో సతమతమవుతారంట, చాలామంది కూడా చనిపోయే ప్రమాదం ఉంది. కప్ ఆఫ్ బ్లెస్సింగ్, యాక్ట్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ ది యాక్ట్ ఆఫ్ జడ్జిమెంట్. ఇది దీవించబడిన సంస్కారం. శాపం తెచ్చుకోవద్దు. సిద్ధపాడు. నీ జీవితాన్ని విరిగి నలిగినటువంటి అనుభవంలోకి తీసుకెళ్ళు. దేవుని కొరకు విరవబడటం నేర్చుకో. దేవుని చిత్తాన్ని, లక్ష్యాన్ని నెరవేర్చటం దీని ద్వారా ప్రారంభించి సాగిపో. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ సంహితమైనటువంటి ఈ సంస్కార యాగములో, ఆ ప్రేమలో, ఆ కృపలో, ఆ క్షమలో నీవు పరిపూర్ణుడొక్కవు, పరిపూర్ణుడు అవు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక విప్లవం తీసుకురా. నీ జీవితమే ఒక విప్లవంగా, నీ జీవితమే ఒక దేవుని కొరకు విచ్చుకున్నటువంటి పరిమళ భూయిష్టమైనటువంటిదిగా మనం చేసుకోకపోతే ఈ సంస్కారం, దానికి ఉండేటటువంటి ఆ యొక్క అర్థం పోతుంది. దేవుని మహిమార్థమై ఈ దేవుడు ప్రారంభించినటువంటి ఈ పుణ్య కార్యంలో పాలు పొందటం, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందటం ఏంటో మనకు తెలుసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఒక నిబంధనతో కూడినటువంటి విశ్వాసం అనేది, దేవుని యొక్క జ్ఞాపకమును నీవు అది సజీవం చేసుకుని, ఆ జ్ఞాపకములో వచ్చేటటువంటి ఆ యొక్క అనుభవాన్ని పొందేటటువంటి జీవితం అనేది, విరువబడిన, నలుగబడినటువంటి, పోయబడినటువంటి ఆ కార్యమును జ్ఞాపకం చేసుకుని అలాంటి అనుభవానికి వెళ్ళటానికి సిద్ధపడే జీవితం అనేది దేవుని రాకడ పర్యంతరము ఇలాంటి స్వరం కావాలని కోరుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము ఈ సంస్కారాన్ని మనము పవిత్రంగా, పరిశుద్ధంగా ఆచరించేటటువంటి విశ్వాసులంగా దేవుని దృష్టిలో ఉండాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఈ విలువైనటువంటి క్రొత్త నిబంధనను నిర్వచించబడేటటువంటి ఈ సంస్కార ప్రక్రియలో పాలు పొంది మేమందరం దీవించబడాలి. కానీ శపితపూరితమైనటువంటి జీవితానికి మేము వెళ్ళకూడదు. దేవుని యొక్క రక్షణను ప్రచురపరిచేటటువంటి సాధనాల బాల కానీ మేము సమస్యగా మారకూడదు. దేవుని రాజ్య సంస్థాపనంగా ఉండాలి. కానీ ఈ లోకమే శాశ్వతంగా భావించకూడదు. ఇది మాకు అనుభవంలోకి రావాలంటే ఈ సంస్కారము మా జీవితాల్లో ఒక నూతన విప్లవాన్ని, పారలౌకికమైనటువంటి నాగరికతను తీసుకురావాలని కోరుతూ యేసయ్య పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిక అన్యోన్య నిత్య సహవాసం
మీ అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికెత్తు నా సమస్తము. నేను నీ వాడను యేసు, నీవును నా వాడవు. నీవు నేను ఏకమాయే నీ శుద్ధాత్మ సాక్ష్యము. నా సమస్తము నా సమస్తము నా సురక్ష